వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి హిట్లర్ వ్యాఖ్యలు ఇంకా ఎవరు మర్చిపోలే. కాకపోతే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన వేస్తున్నటువంటి అడుగులు అన్నీ కూడా ఆ బాటలోనే ఉన్నాయన్న విమర్శ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కాదు, దేశం అంతర్జాతీయంగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇవాళ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారు ఇరికించారు అంటే అది జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి. పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ గారు డొనాల్డ్ ట్రంప్ అని ఆయన ఒక శత్రువుగా దేశం ముందు నిలబెడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరినైతే రాహుల్ గాంధీ శత్రువుగా ఎక్స్పోజ్ చేస్తున్నారో, ఇప్పుడు ఆ పేరుని కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో ఒక రోడ్డుకు పెట్టుకోవటం ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతుంది. నిజంగా ఒక రోడ్డు పేరు ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు కారణమైంది. ఆ రోడ్డు హైదరాబాద్లో అమెరికన్ కాన్సులేట్ సమీపంలో ఉన్నటువంటి రహదారికి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అని తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇవాళ తాజాగా దాని నామకరణం చేసినటువంటి రోడ్డును ఓపెన్ చేసింది. అయితే ఒకవైపు ఇది భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించినటువంటి గుర్తింపుగా ప్రభుత్వం చెప్తోంది. మరొక వైపు దీన్ని పెద్ద ఎత్తున రాజకీయంగా పూర్తి స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాకపోతే నిజంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు కానీ, తెలంగాణ సమాజానికి కానీ, తెలంగాణ ఉద్యమానికి కానీ, తెలంగాణ రాష్ట్రానికి అమెరికాకు, తెలంగాణ రాష్ట్రానికి డొనాల్డ్ ట్రంప్కు ఏం సంబంధం అనే ఒక ప్రశ్న ఇవాళ ప్రధానంగా అందరి మదిలో మెదులుతోంది. ఇవాళ ఎవరి గుడ్ లుక్స్లో ఉండటానికి రేవంత్ రెడ్డి గారు డొనాల్డ్ ట్రంప్ పేరును డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ రోడ్డుగా ఇక్కడ పెట్టారు ఈ రోడ్డుకు అనేది బిగ్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. అయితే ఈ రోడ్డును ఓపెన్ చేసింది అమెరికన్ కాన్సులేట్లో ఆ యొక్క ఎంబసీ బృందం, ఎంబసీకి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు, అట్లాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క. సీన్ కట్ చేస్తే ఆయన పేరు కూడా ఎక్కడ కూడా లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది, అక్కడ నిన్న ఓపెన్ చేసినటువంటి ఎంబసీకి సంబంధించినటువంటి పేర్లు, వాళ్ళ ఎక్సలెన్సీకి సంబంధించినటువంటి ఆ సిరియా ఏదో ఒక పేరు ఒకటి ఉంది తప్పితే భట్టి విక్రమార్క గారి పేరు కూడా ఆ యొక్క శిలాఫలకం మీద లేనటువంటి పరిస్థితి. మరి ఒకసారి మనం ఇన్డెప్త్గా వెళ్లే ముందు రీసెంట్ టైమ్స్లో ఇండియా అమెరికాకు సంబంధించి ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎదురైనాయి, మరొక వైపు నరేంద్ర మోదీ గారు పదే పదే అమెరికాకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్కు సంబంధించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు సంబంధించినటువంటి దౌత్య సంబంధాల వ్యవహారంలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. మొన్న 4 నెలల క్రితం పార్లమెంట్లో డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడాడు. అంతకుముందు ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో నరేందర్ సరెండర్ అనే డైలాగు రాహుల్ గాంధీ గారు అనేక వేదికల మీద మాట్లాడినటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ నిజంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పేరుని రోడ్డుకు పెట్టుకున్నారు అంటే మరి ఎవరి అడుగుజాడలో నడుస్తున్నట్టు? రేవంత్ రెడ్డి గారికి ఇదేం కొత్తేమీ కాదు. గతంలో ఆయన అదానీని తిట్టినప్పుడు అదానీని పెద్ద ఎత్తున ఆడిపోసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి అదే అదానీతో చేతులు కలిపి రేవంత్ రెడ్డి గారు డీల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత దాన్ని విత్డ్రా కూడా చేసుకున్నాడు ఆయన. సరే, అవన్నీ సీన్ కట్ చేస్తే మరి రాహుల్ గాంధీ గారు ఒకవైపు పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు? ఎందుకు వ్యతిరేకంగా కొంత ఈ ఒక చాపలాగా ఈదాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం. बीजेपी आरएसएस वालों को अब मैं अच्छी तरह जानता हूं. बीजेपी आरएसएस वालों को अब मैं अच्छी तरह जानता हूं. इन पर थोड़ा सा दबाव डालो, थोड़ा सा धक्का मारो, डर के भाग जाते हैं ये लोग. जैसे उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो? नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने. ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే
ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో రోడ్డును హైదరాబాద్లో ఓపెన్ చేసిన తర్వాత మరి నిజంగా సరెండర్ ఎవరయ్యారు? రేవంత్ రెడ్డి గారు ట్రంప్కు సరెండర్ అయ్యాడా? రాహుల్ గాంధీ ఇవాళ ఫెయిల్యూర్, రాహుల్ గాంధీ సీరియస్నెస్ లేక ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, అంటే ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఒకటి ఉంటే జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తీరు మీద కూడా ఇవాళ కాంగ్రెస్కి కంట్రోల్ లేదని స్పష్టంగా చెప్పాలి. మరి ఆయన ఒక వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తుంటే మొన్న 4 నెలల క్రితం పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు కూడా వినండి. If the India alliance was negotiating with President Trump, I will tell you what we would say. The first thing we would say is, President Trump, the most important thing in this equation is Indian data. You want to protect your dollar? You want to protect your dollar? We are your friends. We appreciate you. We want to help you protect your dollar. But please remember that if you want to protect your dollar, the biggest asset that can protect your dollar is lying with the Indian people. First thing. Second thing we would say, President Trump, if you want access to this data, then please understand that you are going to talk to us as an equal. సో ఈక్వల్గా భారతీయులను చూడాలి, సబార్డినేట్స్గా చూడొద్దు అని ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఇండియా డేటా మీద, అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్కి అమెరికా దేశంలోనే మద్దతు లేదు, అక్కడ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. అట్లాగే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం ఏ విధంగా కమ్ముకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ మీద అనేక దేశాలు ఇవాళ వ్యతిరేకతగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనకు తెలుసు. ఈ మధ్య కాలంలో ఇండియా యుఎస్ సంబంధించి నేవీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా మనకు తెలిసింది, ఎంత కాకరేపిందో రెండు దేశాల మధ్య కూడా. మరి ఇంత భారత్ అమెరికా మధ్య ఇటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటే ఒకవైపు, మరి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ పేరున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క డబుల్ స్టాండర్డ్స్కి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి చేస్తారు. ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్గా బీజేపీ ఇవాళ ఎక్స్పోజ్ చేస్తోంది రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని. ఇవాళ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ట్రోల్కి గురవుతా ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్ చూస్తే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ పేరు ఇక్కడ తెలంగాణలో పెట్టారు, అస్తిత్వ పోరాటం జరుగుతూ ఉంటే, రాష్ట్ర అస్తిత్వం కోసం పెద్ద ఎత్తున ఇవాళ గలం కలుస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టి ఇవాళ డొనాల్డ్ ఎవెన్యూ ట్రంప్ రోడ్ అని ఇక్కడ తెలంగాణలో పెడుతున్నారు అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అందరూ ఈ యొక్క నిర్ణయాన్ని బేషరతుగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఒక విదేశీ అధ్యక్షుడి పేరు తెలంగాణలో రోడ్డుకి ఎందుకు అన్న ప్రశ్న ఇక్కడ ప్రధానంగా తెర మీదకి వస్తోంది. వాస్తవానికి రాహుల్ గాంధీ ట్రంప్ పై చేసినటువంటి విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం ఎందుకు చర్చనీయాంశంగా మారుతోంది అనేది సుస్పష్టంగా మనం ఇక్కడ చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి, రాహుల్ గాంధీ గారు డొనాల్డ్ ట్రంప్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. మరి ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతే, దౌత్య నిర్ణయమా, లేకుంటే దీని వెనకాల ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? మరి కేవలం పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం అని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇవాళ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం అని ప్రభుత్వం చెప్పినప్పటికీ పెట్టుబడులు డొనాల్డ్ ట్రంప్ చెప్తే ఇక్కడేమీ రాదు. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఉంటారు, రేపు వేరే అధ్యక్షుడు వస్తాడు అమెరికాకి. అదేమి శాశ్వతమైనటువంటి పదవి కాదు అమెరికా అధ్యక్ష పదవి. మరి టెంపరీగా ఉన్నటువంటి అధ్యక్ష పదవి, ఆ అధ్యక్షుడి పేరు ఇవాళ పర్మనెంట్గా ప్రభుత్వ రోడ్డుకు తెలంగాణలో పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? తెలంగాణలో ఎందరో అమరవీరులు ఉన్నారు, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గనులు ఉన్నారు, తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, ఐడియాలజీ ఉంది, కాలోజీ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎవరూ కనపడకుండా ఇవాళ డొనాల్డ్ ట్రంప్ పేరు ఇక్కడ పెట్టుకున్నారు అంటే కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు పెట్టొచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా పక్కదోవ పట్టించి ఇవాళ అమెరికన్ కన్సల్టేట్ అక్కడ ఉందని, లేకుంటే ఏ గూగులో లేదంటే కనుక ఇంకేమన్నా అమెజాన్ ఇటువంటి కంపెనీలు ఉన్నాయని చెప్పి అమెరికాని కొంత పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం అని చెప్తే దీనికి నిజంగా చాలామంది ప్రపంచవ్యాప్తంగా నవ్వుతున్నారు, దేశవ్యాప్తంగా నవ్వుతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ పరువు పోయింది. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇరికించి పడేసిండి వ్యవహారంలో. ఏం సంబంధం లేనటువంటి వ్యవహారం ఇక్కడ.
తెలంగాణకు ట్రంప్కు. ఇది బీజేపీ స్పోక్స్ పర్సన్ చేస్తున్నటువంటి విమర్శలు ఒకసారి చూడండి. राहुल गांधी के सिद्धांत और हाथी के दांत खाने के अलग दिखाने के अलग. Double standards of Rahul Gandhi. On the one hand, he will shout Trump, 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 Trump. Trump is hurting Indian interests. Trump surrender, Trump surrender. And then his own government in Telangana renames a road after Donald Trump. So which of is it? Is it that Rahul Gandhi is lying on foreign policy? He's taking one stand in Delhi and his government is taking another stand in Telangana, and they are just trying to play petty politics on Videsh Niti? Or does not take Rahul Gandhi seriously? Because we have seen in the past when Rahul Gandhi was speaking about Adani, Revanth Reddy went and signed a MOU with Adani Group. So perhaps even Congress leaders don't take what Rahul Gandhi says seriously because they know that he is just spreading propaganda, lies, and he in BJP Modi Virod has started doing India Virod. Is that the case? సో చూశారు కదా బీజేపీకి సంబంధించినటువంటి విమర్శ, ఏ విధంగా డబుల్ స్టాండర్డ్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ జాతీయ స్థాయిలో ఏం చెప్తోంది, రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని చూసాం. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిజంగా అమెరికాకు స్వాతంత్రానికి సంబంధించి 250 సంవత్సరాల సందర్భంగా ఇవాళ ఆ యొక్క అమెరికన్ కాన్సులేట్ ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్డు డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా పెట్టడం పెద్ద ఎత్తున ఇవాళ కలకలం రేపుతోంది, దుమారాన్ని రేపుతోంది. అయితే వాస్తవానికి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పేరు కూడా లేదు. దీన్ని నిజంగా ఇవాళ భారత్ అమెరికాకు సంబంధించినటువంటి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామిగా గుర్తింపుగా చెప్తున్నారు. కానీ ఇది రాజకీయ వివాదం పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. నిజంగా రాజకీయ వివాదం కంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ నిజంగా రాహుల్ గాంధీ ఏమన్నారు, గత కొంతకాలంగా రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపైన విమర్శించారు. ఆయన చేసినటువంటి విమర్శల్లో చాలా కీలకమైనటువంటి విమర్శలు ట్రేడ్ విధానాల మీద విమర్శలు చేశారు. భారత్ ప్రయోజనాలపైన ప్రభావం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతర్జాతీయంగా వాణిజ్య ఒత్తిళ్లు అనే అంశాల మీద తీసుకొచ్చారు. అమెరికా విదేశాంగ విధానం మీద ఆయన కార్నర్ చేశారు ట్రంప్ని. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ట్రంప్ విధానాలు భారత్ ప్రయోజనాలకు అనుకూలంగా లేవని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. అంటే బీజేపీ ఇందాక ఏమంటుందో మీకు చెప్పారు. అంటే బీజేపీ అభిప్రాయం ప్రకారం ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వం ట్రంప్ విధానాలకు తీవ్రంగా విమర్శిస్తుంటే తెలంగాణలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ట్రంప్ పేరుతో రోడ్డు ఏ విధంగా పెడతారు అంటే పూర్తిగా కాంట్రడిక్టరీగా కనిపిస్తోంది ఆ యొక్క డెసిషన్స్. అంటే పార్టీకి ఒక స్టాండ్ లేదు, డబుల్ స్టాండర్డ్స్ లో ఇవాళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పనిచేస్తోంది. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ ని బీజేపీనే కాదు, ఈవెన్ ఇండి కూటమి పార్టీలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడుతుంది ఆ సందర్భంలోనే. మరి రాహుల్ గాంధీ ట్రంప్ భారత ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని చెప్తే ఆ పార్టీ ప్రభుత్వం ఆయన పేరుతో రోడ్డు ఎందుకు పెడుతోంది ఇక్కడ అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి బీజేపీ చేసినటువంటి విమర్శకు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం లేదు. అది తెలంగాణ ప్రభుత్వం నుంచి లేదు, తెలంగాణ కాకుండా జాతీయ స్థాయిలో నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి కూడా లేదు. కానీ జాతీయ స్థాయిలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఇరకాటంలో పడింది. ఇది కాంగ్రెస్ పార్టీ కొత్త ఏం కాదు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తుంటే అంటే రాహుల్ గాంధీ గారికి సీరియస్నెస్ లేదా, లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని లైట్ తీసుకుంటున్నారా అనేది ఒక బిగ్ చర్చ. ఒక విమర్శలు బీజేపీ నుంచి రావట్లా, తెలంగాణ ప్రజానీకం నుంచి వస్తుంది, తెలంగాణ ఉద్యమకారుల నుంచి వస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి ఈ నిర్ణయం మీద. బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త కోణంలో ప్రస్తావిస్తోంది. ఏం చెప్తోంది? వాళ్ళ వాదన ప్రకారం హైదరాబాద్లో ఇంకా పరిష్కారం కావాల్సినటువంటి అనేక మౌలిక వస్తువులు దానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి రోడ్లు, డ్రైనేజీలు. మొన్న అకాల వర్షం వస్తే ఒక రోజులోనే డొనాల్డ్ ట్రంప్ రోడ్డు అని పెట్టారో ఆ రోడ్డుకి మొత్తం హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమై సముద్రాలు తలపించినాయి, చెరువులు తలపించినాయి. రోడ్లని ట్రాఫిక్ జాములు గంటల కొద్దీ ఉన్నాయి. కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ముంబై లాంటి నగరాలు ఒక్క వర్షానికే మునిగిపోయింది అక్కడ మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాట్లాడదు. అదే కాంగ్రెస్ జాతీయ పార్టీ ఐఎన్సి ఇండియా పేజీలో నుంచి మొన్న హైదరాబాద్లో వచ్చినటువంటి మౌలిక వస్తువుల మీద, హైదరాబాద్లో వచ్చినటువంటి వర్షాల మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీడియో చేసి జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయదు? అదే ఇవాళ బీజేపీ ముంబైలో ఏం చెప్తోంది? అక్కడ నగరపాలక సంస్థ బీజేపీ ఉంది, ప్రధాని బీజేపీ ఉన్నాడు, సీఎం బీజేపీ ఉన్నాడు, మంత్రి బీజేపీ ఉన్నాడు, ఎమ్మెల్యే బీజేపీ ఉన్నాడు. కానీ ముంబై నగరం మునిగిపోయింది అని చెప్తున్నారు. మరి ఇక్కడ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, మరి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ సంబంధించినటువంటి మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే. మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కూడా మీ పరిధిలోనే ఉంది కదా, మీరే కదా ఇవాళ జిహెచ్ఎంసీని లీడ్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ నగరం మునిగిపోయిందని జాతీయ స్థాయిలో మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? ఒక వర్షానికి కాదు, రెండో వర్షానికి కూడా మునిగిపోయింది.
మరి వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయంలో రోడ్ల పేర్లు పెట్టి ప్రభుత్వం ఎక్కువ ప్రచారం చేసుకుంటుంది తప్పితే అసలైనటువంటి విషయాన్ని మర్చిపోతుంది కదా. సో ఇక్కడ అసలైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ట్రంప్కు సంబంధించినటువంటి నిర్ణయాలు నిజంగా భారత్ మీద ఎంత ప్రభావం చూపాయని. ఒకటి H1B వీసాల గురించి మనం మాట్లాడుకోవాలా. అమెరికాలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది భారతీయకు సంబంధించినటువంటి ఐటీ ఉద్యోగుల మీద ఈ యొక్క H1B వీసాల పైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళ మీద ప్రభావం తీవ్రంగా పడింది. వీసా నిబంధనలు కఠినతరం చేయాలనే చర్చలు జరిగినాయి. కంపెనీలపై తనిఖీలు జరిగినాయి. వీసా విధి విధానాలపై అనిశ్చితి నెలకొంది. భారత ఐటీ రంగంలో ఆందోళనకు కారణమైంది H1B వీసా నిర్ణయం. మరోవైపు ఉద్యోగాల నియామకం విషయంలో కూడా ఆయన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశం వాళ్ళకే సంతకం పెట్టారు ఆయన. మరి ఇటువంటి సందర్భాల్లో తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ భారత ఐటీ రాజధానిగా భావిస్తారు. మరి అందువల్ల ఈ అంశం రాష్ట్రానికి ప్రాధాన్యమే కదా H1B వీసాలకు సంబంధించి. మరి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ట్రంప్ సంబంధించి ఆయన పేరు మీద రోడ్డు ఎట్లా పెడతారన్న ప్రశ్న ఇవాళ సాధారణ సాటి పౌరునికి రాదా? అట్లాగే ఇవాళ అమెరికాలో చదువుతున్నటువంటి వేలాది తెలుగు విద్యార్థులకు కూడా వీసా కానీ, ఇమ్మిగ్రేషన్ కానీ, ఉద్యోగ అవకాశాలపైన మారుతున్నటువంటి విధానాలు ప్రభావం చూపుతాయని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. మరి అవన్నీ కూడా బేఖాతరు చేసి ఇవాళ ట్రంప్ రోడ్డు అని పెడితే ఏం ఫాయిదా ఉంటుంది? ట్రంప్ ప్రభుత్వం అనేక దేశాలపైన సుంకాలు విధించింది. మరోవైపు అమెరికా ఫస్ట్ అనే విధానం కారణంగా ప్రపంచ వాణిజ్యంలో కూడా అనిశ్చితి పెరిగిందనేది చాలా మంది విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు, హెచ్చరిస్తా ఉన్నారు. ఇది వాస్తవానికి భారత్ ఎగుమతులపైన కూడా కొంత ప్రభావం ఖచ్చితంగా చూపే అవకాశాలు ఉన్నాయన్న చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది. ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. ట్రంప్ ఘోరంగా తన శాడిజం తోటి ఇండియా మీద తారీఫ్లు వేస్తా ఉన్నాడు. ఇక మరోవైపు పెద్ద ఎత్తున భారతదేశం అట్లాగే అమెరికా దానికి సంబంధించినటువంటి సంబంధాలు ఒక అధ్యక్షుడి పైన ఆధారపడి ఉండవు ఆ సంబంధాలు. అది కీలకంగా రక్షణ సంబంధించి సాంకేతికత, పెట్టుబడులు, వాణిజ్యం, ఇండో పసిఫిక్ వ్యూహం ఇవన్నీ చాలా రంగాల మీద డిపెండ్ అయి ఉంటాయి. జియో పాలిటిక్స్ కేవలం ట్రంప్ రోడ్డు అని పేరు హైదరాబాద్లో పెడితే ఇవాళ పెట్టుబడులు ఉరికెత్తుకుంటే ఏమి అమెరికా నుంచి హైదరాబాద్కు రావు. అది కాదు స్ట్రాటజీ. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం అమెరికాలో పెట్టుబడులు, సంబంధాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొన్ని దౌత్య సంకేతాలు ఇవ్వచ్చు, కానీ ఇది సరైనటువంటి నిర్ణయం కాదనేది అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వాస్తవానికి ఈ కాంట్రవర్సీ తర్వాత కొన్ని సహజమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే ఈ అమెరికాకు సంబంధించినటువంటి దేశంతో స్నేహం అవసరమే, ఏ దేశంతోటైనా కూడా స్నేహం అవసరమే, కానీ ఆ దేశాన్ని గౌరవించాలంటే అది ఇంకొక తరీకా ఉంటుంది. అది కేవలం అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు, రాజకీయ నాయకుడు పేరును మనకు పర్మనెంట్ రోడ్డుకి ప్రభుత్వం పెడితే అది సరైనటువంటి నిర్ణయం కాదు. ఇక్కడ ఒకవేళ నిజంగా అమెరికాను గౌరవించాలంటే ఇంకా వేరే పేర్లు సజెస్ట్ చేసుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎవెన్యూ అని పెట్టుకోవచ్చు, అమెరికా ఇండియా ఫ్రెండ్షిప్ ఎవెన్యూ అని పెట్టుకోవచ్చు, రెండు దేశాలకు సంబంధించినటువంటి సంబంధాలను ప్రతిబింబించే పేర్లు కూడా పెట్టుకోవచ్చు. కేవలం డొనాల్డ్ ట్రంప్ పేర్లు పెట్టుకుంటే ఇవాళ సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చెప్తారు. ఏకంగా రేవంత్ రెడ్డి గారు బూట్ క్లికింగ్ అని చెప్తా ఉన్నారు ట్రంప్కు సంబంధించి. అంటే ట్రంప్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్నందుకు ఆయన పేరుని ఉపయోగించడం నిజంగా కూడా దౌపాక్షిక సంబంధాలు ఎటువంటి మనకేమీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం లేదు, పెట్టుబడులు వచ్చే అవకాశం అంతకన్నా లేదు. చివరిగా ఈ చర్చ ట్రంప్ గురించి మాత్రమే కాదు, ప్రజా ఆస్తులకు సంబంధించినటువంటి పేర్లు పెట్టే ప్రమాణాల గురించి. అంటే ఒక శాశ్వత ప్రభుత్వ రహదారికి పేరు పెట్టేటప్పుడు ఒక వ్యక్తి తెలంగాణతో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకు ఏమన్నా సంబంధం ఉందా, తెలంగాణ సమాజంపై ప్రభావం ఉందా, రాష్ట్ర నిర్మాణంలో ఆయన పాత్ర ఏమన్నా ఉందా, ఉద్యమంలో ఏమన్నా ఆయన పోరాటం చేశాడా, ఇటు అనేక ప్రశ్నలు సహజంగా తెలంగాణ ఉద్యమకారులకు వస్తాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాజకీయాల్లో ప్రముఖ రాజకీయ నాయకుడు కావచ్చు, భారత్ అమెరికా సంబంధాల్లో ఆయనకు ఒక పాత్ర పైన డిఫరెంట్ ఒపీనియన్స్ అందరికీ ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమంతో కానీ, రాష్ట్ర చరిత్రతో కానీ, లేకుంటే రాష్ట్ర అభివృద్ధితో కానీ ఆయనకి ఏమన్నా ప్రత్యక్ష చారిత్రాత్మకమైనటువంటి అనుబంధం ఏమైనా ఉందా? ఏం లేదు. మరి ఈ ప్రశ్నలకు నిజంగా రాజకీయ పక్షాలు వేరు సమాధానాలు చెప్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఏం సమాధానం చెప్తారు? మీ అభిప్రాయం కూడా కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.